తెనాలి మండలం నందివెలుగు గ్రామంలోని మేడ సెంటర్ నందు ఆర్కే గురుస్వామి పీఠం వద్ద ప్రతిరోజు మాల ధరించిన అయ్యప్ప స్వామి భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అయ్యప్ప స్వామి వారికి పూజలు చేశారు. మండల గ్రామం నందివెలుగులో ఆర్కే గురుస్వామి పీఠం వద్ద మాల ధరించిన అయ్యప్ప భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రతిరోజు నిర్వహిస్తున్న నేపథ్యంలో సోమవారం అయ్యప్ప భక్తులకు అన్నప్రసాద వితరణ బెల్లంకొండ ఏడుకొండల వారి సతీమణి కోటేశ్వరి మరియు వారి కుమారుడు రాకేష్ నాగమోహన్ సాయి అయ్యప్ప భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గం తెనాలి పరిసర ప్రాంతమైనటువంటి నందివెలుగు గ్రామంలో ఆర్కే గురుస్వామి వారి శిష్య బృందం ఏర్పాటు చేసినటువంటి అయ్యప్ప స్వామి వారి 42 రోజుల సద్ది కార్యక్రమం ఈరోజు మరి దాతలు బెల్లంకొండ ఏడుకొండలు వారి ధర్మపత్ని కోటేశ్వర గారు మరి అలాగే వారి కుమారులు బెల్లంకొండ రాకేష్ గారు సాయి గారి ఆహ్వానం మేరకు తెనాలి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ గారు ఈ అన్నదాన కార్యక్రమం పాల్గొని మరి స్వాములందరూ కూడా అన్నదానం చేయడం, మరి అలాగే ఈ 42 రోజులు కూడా తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మాల ధరించినటువంటి అయ్యప్ప స్వాములకు, భవానీలకు, మాతలకు ప్రతి ఒక్కరూ కూడా ఎంతమంది వచ్చినా కూడా లేదనకుండా అన్నదాన కార్యక్రమం నిర్వహించినటువంటి నందివెలుగు ఆర్కే గురుస్వామి గారికి మరి అలాగే వారి శిష్య బృందం వారికి అయ్యప్ప స్వామి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. స్వాములకు మరియు మాల ధరించిన స్వాములకు మరియు భక్త మహాశయులకు మనవి, ఈ యొక్క ఆర్కే గురుస్వామి పీఠం నందు ఆర్కే గురుస్వామి శిష్య బృందం చే ఈ యొక్క సద్ది కార్యక్రమం జరుగుతున్నది. ఈ రోజున 6వ రోజున మరి ఈ యొక్క సద్ది కార్యక్రమం మరియు పూజా కార్యక్రమం నిర్వహించిన దాతలు మహారాజశ్రీ బెల్లంకొండ ఏడుకొండల గారు, వీరి ధర్మపత్ని కోటేశ్వర గారు, వీరి మొదటి కుమారుడు రాకేష్ గారు, రెండో కుమారుడు నాగసాయి గారులచే ఈ యొక్క ఆర్కే గురుస్వామి పీఠం నందున ఆర్కే గురుస్వామి శిష్య బృందం చే ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించినారు. మరి వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామివారు చల్లగా చూడాలని కోరుకుంటూ, అలాగే మాల ధరించిన స్వాములందరూ కూడా